2024 ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది. ముఖ్యంగా భారతదేశ స్థాయి లోపల మనం ఎలక్షన్ సినారియో చూస్తే ఇప్పటికీ 2 phases ఎలక్షన్స్ అయిపోయినాయి. విషయంలో ఇంకొక ట్రెండ్ కనిపిస్తున్నది, ముఖ్యంగా తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఉత్తర భారతదేశం లోపల ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లోపల ఓటింగ్ స్ట్రెంత్ తగ్గిపోయింది. లాస్ట్ ఎలక్షన్స్ కంపేర్ చేసుకుంటే అది రాజస్థాన్లో కావచ్చు, యూపీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, చాలా రాష్ట్రాలలో దాదాపు 4 to 6% ఓటు తగ్గిపోయింది. అదేవిధంగా రెండో ఫేజ్ లోపల కూడా ఓటింగ్ తగ్గింది. మొదటి ఫేజ్ ఓటింగ్ తగ్గగానే బీజేపీ నాయకులు దేశ ప్రధాని మిత్రులు సమ్మయ్య గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. ప్రధాని మోదీ గారు రాజస్థాన్లో చాలా పెద్ద ఎత్తున దేశాన్ని పోలరైజ్ చేయాలనే కోణంలో భాగంగా మైనారిటీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. నేను అనుకుంటున్న ఒక మైనారిటీస్ మీద దాడి చేయడమే కాదు, అది మైనారిటీస్తో పాటు బ్యాక్వర్డ్ క్లాసెస్ను, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ను కూడా దాడి చేస్తుండు అని చెప్పి నాకు అనిపించింది. ఆయన యూజ్ చేసిన భాష ముస్లిం వ్యతిరేక భాష యూజ్ చేయడంతో అంటే చొరబాటుదారులు ఈ దేశంలో ఉన్న మీ ఆస్తులను తీసుకెళ్ళి ఈ కాంగ్రెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పి, వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఒక పోలరైజింగ్ డైమెన్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. యాక్చువల్గా చూస్తే ఎలక్షన్స్ ఎజెండా ఇనిషియేట్ అవుతున్న క్రమం చూస్తే అంటే ఈ 24 ఎలక్షన్స్ కంటే ముందు బై అండ్ లాస్ట్ 2014 నుంచి బీజేపీ ఎజెండా సెట్ చేసుకుంటూ వస్తున్నది. హిందుత్వ ఎజెండాలో భాగంగా మన చివర అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా వాళ్ళు పోలరైజ్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు తెలుసు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ హిందుత్వ లేకపోతే ముస్లిం హేట్రెడ్నెస్, మైనారిటీ హేట్రెడ్నెస్ దేశం ముందు పెట్టడానికి వాళ్ళకు అవకాశం దొరకటం లేదు. బహుశా దానికి ఒక కారణం ఏమైంటుంది అని అంటే, నార్త్ ఇండియా లోపల పెద్ద ఎత్తున గత 1.5 ఇయర్స్ నుండి కాస్ట్ సెన్సస్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నది. దాంట్లో భాగంగా సోషల్ జస్టిస్ డైమెన్షన్ కూడా చాలా బలంగా ముందుకొచ్చింది. భాగస్వామ్యం డైమెన్షన్ బాగా ముందుకొచ్చింది. దాంతో బీజేపీ దగ్గర ఆన్సర్స్ లేవు. ఎందుకంటే సోషల్ జస్టిస్ వాళ్ళ ఎజెండా కాదు, భాగస్వామ్యం కల్పించడం కూడా వాళ్ళ ఎజెండా కాదు, ఎక్స్క్లూజను వాళ్ళ ఎజెండాలో భాగం కనిపిస్తుంది భాషలో. కానీ ప్రాక్టీస్ లోపల దాన్ని మొత్తం ఎక్స్క్లూజన్ వైపు తీసుకుపోయే పరిస్థితి మనకు బాగా తెలుసు. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు దేశంలో క్యాంపెయిన్ కాస్ట్ సెన్సస్, సోషల్ జస్టిస్ను బలంగా ముందు అది ఇన్ఫ్యాక్ట్ బీహార్లో కాస్ట్ సెన్సస్ చాలామంది ఇనిషియేట్ చేయడం కూడా జరిగింది. దాని ద్వారా రిజర్వేషన్స్ను కూడా పెంచడం జరిగింది. దాంతో చాలామందికి జాబ్స్ బీహార్ రాష్ట్రం లోపల వచ్చింది మనకు బాగా తెలుసు. అయితే అదేవిధంగా 1 year నుంచి సమాజ్వాదీ పార్టీ నుండి అఖిలేష్ యాదవ్ గారు పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ క్యాంపెయిన్ కూడా యూపీ కేంద్రంగా బలంగా చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ స్థాయి లోపల పార్టీ నుంచి క్యాంపెయిన్ అనేది చేసుకుంటూ రావడం జరిగింది. దాన్ని అడ్వాన్స్ చేసుకుంటూ సమాజ్వాదీ పార్టీ నుండి పీడీఏ అని ఒక స్ట్రాటజీని, ఒక పాయింట్ ఆఫ్ వ్యూను ఈ దేశం ముందర ప్రజెంట్ చేసుకుంటూ వచ్చిండు. పీడీఏ అంటే పిచ్చడా, దళిత్, అల్పసంఖ్యక, ఆదివాసీ అనే సెన్స్లో.
పిచ్చిడా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, దళితులు, ముస్లిమ్స్, ఆదివాసీలు, వీళ్ళు గత 75 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఎక్స్క్లూజన్కు గురైనరు కాబట్టి ఎక్కడ వీళ్ళకి అవకాశాలు దొరకకపోవడం అనేది మనం చూస్తూ వచ్చినాం. అది అభివృద్ధిలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ సెన్సే కావచ్చు, లేకపోతే హెల్త్ సెక్టర్ కావచ్చు. ఈ డైమెన్షన్స్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకుని వచ్చింది. ఆ క్యాంపెయిన్ను, బీహార్ యూపీ క్యాంపెయిన్ను రాహుల్ గాంధీ గారికి ఉన్న నేషనల్ స్టేచర్లో భాగంగా ఆయన న్యాయయాత్ర చేయడం, అంతకుముందు జోడో యాత్ర చేయడం, దీంట్లో భాగంగా ముఖ్యంగా న్యాయయాత్రలో పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ క్యాంపెయిన్ అనేది బాగా చేయడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డైమెన్షను కాంగ్రెస్లో చాలా కాలం వాళ్ళు వాడలేదు. వాళ్ళు మొదటిసారి రాహుల్ గాంధీ గారు కోలార్, ఒక కర్ణాటక ఎలక్షన్స్ లోపల కోలార్ నుంచి మాట్లాడుకుంటూ లెట్స్ టాక్ అబౌట్ ఓబీసీస్ అనే డైమెన్షన్ తీసుకొని దేశం లోపల ఓబీసీ డైమెన్షన్ కూడా వారు ఓన్ చేసుకొని క్యాంపెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు న్యాయయాత్రలో భాగంగా దేశం మొత్తం క్యాంపెయిన్ చేసినారు కాబట్టి దానికి ఒక నేషనల్ విజిబిలిటీ రావడం జరిగింది. అది ముందు 4000 కిలోమీటర్స్ పాదయాత్ర తర్వాత న్యాయయాత్ర, ఈ రెండు కలిపి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు న్యాయయాత్ర టేకప్ చేయడంతో దేశం లోపల సామాజిక అంశం కేంద్రంగా ఎలక్షన్స్లో మాట్లాడాల్సిన స్థితి వచ్చింది. మోడీ గారు, బీజేపీ అనుకున్న పద్ధతి లోపల వాళ్ళు ప్రతిసారి రిలీజియస్ పోలరైజేషన్ డైమెన్షన్ను ప్రవేశపెట్టి దాని ద్వారా బెనిఫిట్ పొందుతూ వస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ను ప్రజెంట్ చేసే పరిస్థితి లేదు. ఏ రంగాల్లో వాళ్ళ పాలసీ డైమెన్షన్ కూడా ప్రజెంట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం డెవలప్ చేశారని చెప్పుకోవడానికి కూడా మనకేం కనిపించడం లేదు. వాళ్ళు ఏమన్నా ఈ ముస్లిం హేట్రెడ్ను, మైనారిటీ హేట్రెడ్ను దేశంలో క్యాంపెయిన్ చేసుకుంటూ హిందుత్వ, అదేవిధంగా రామజన్మభూమి, లేకపోతే రాముని టెంపుల్, అయోధ్యలో రామ టెంపుల్, వీటి కేంద్రంగా వాళ్ళు ఎలక్షన్స్లో ముందు పోవడానికి ప్రయత్నం చేశారు. 2014లో వాళ్ళు సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్తో పాటు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పాలనలో ఉన్న సోషో ఎకనామిక్ డైమెన్షన్స్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. కరప్షన్ డైమెన్షనే కావచ్చు, బ్యాక్వర్డ్నెస్ డైమెన్షనే కావచ్చు, అడ్రస్ చేయడం జరిగింది. ప్రైస్ రైజే కావచ్చు, అడ్రస్ చేయడం జరిగింది. దాంతోపాటు హిందుత్వాన్ని కూడా అడ్రస్ చేసినారు. ప్రధానంగా ఓబీసీ అనే డైమెన్షన్ ఆయన ప్రధానమంత్రి ఓన్ చేసుకొని పోయింది కాబట్టి భిన్న కోణాల నుండి వారు అడ్రస్ చేసినారు కాబట్టి ఆ రోజు 2014 లోపల బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది. 19 వచ్చినప్పుడు బాలాకోట్, పుల్వామా, అది నేషనల్ సెక్యూరిటీ డైమెన్షన్ రావడంతో దేశం మొత్తం పెద్ద ఎత్తున బీజేపీని సపోర్ట్ చేయడం జరిగింది. ఈసారి రామజన్మభూమి పేరు మీద ఆ ప్రయత్నం చేద్దామని అనుకున్నారు, కానీ అది సక్సెస్ కాకుండా ఎజెండా షిఫ్ట్ అయింది. ప్రజలైతే ఏ ఎజెండానైతే కోరుకుంటున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఏ ఎజెండానైతే వాళ్ళ కేంద్రంగా, వాళ్ళ ఎడ్యుకేషన్ కేంద్రంగా, ఎంప్లాయ్మెంట్ కేంద్రంగా, ప్రైస్ రైజ్ కేంద్రంగా, అదేవిధంగా హెల్త్ కేర్ డైమెన్షన్ కేంద్రంగా, కరప్షన్ కేంద్రంగా, ఈ రకరకాల, అదేవిధంగా రైతు ఉద్యమం టేకప్ చేసిన ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ డైమెన్షనే కావచ్చు, లేకపోతే లోన్ వేవర్ డైమెన్షనే కావచ్చు, ఇవన్నీ అంశాలు దేశంలో పెద్ద ఎత్తున చర్చిస్తున్నప్పుడు కూడా ఎప్పుడు బీజేపీ వాటి పట్ల స్పందించిన పరిస్థితి లేదు. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ టేకప్ చేయడం అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏ ప్రధానమంత్రి చేయనంత ప్రైవేటైజేషన్, పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ సెక్టర్లకి వాటి ప్రైస్ని ఏ విధంగా నిర్ణయించేదో కానీ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల హ్యాండ్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇది నా దృష్టిలో అయితే ఇది ఒక బీజేపీ సృష్టించిన విధ్వంసం అని చెప్పి నేను అనుకుంటున్నా. రైల్వేస్ను ప్రైవేటైజ్ చేయడం, పోర్ట్స్ను ప్రైవేటైజ్ చేయడం, ఎయిర్పోర్ట్స్ను ప్రైవేటైజ్ చేయడం, ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేయడం, మైనింగ్ను ప్రైవేటైజ్ చేయడం, వాళ్ళు ప్రైవేటైజ్ చేయని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లేకుండా పోయి కూర్చున్నది. మొత్తం వ్యవస్థను మొత్తం కొంతమంది కార్పొరేట్ల చేతిలో పెట్టుకుంటూ పెద్ద ఎత్తున వాళ్ళ లోన్స్ను రైట్ ఆఫ్ చేయడం, దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం లోపల లోన్స్ను రైట్ ఆఫ్ చేయడం. అదే 16 లక్షల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్కు లేకపోతే హెల్త్ సెక్టర్కు ఈ దేశంలో పెట్టి ఉంటే బహుశా మనం
ప్యాలెస్ లాంటి బిల్డింగ్లో చదువుకునే అవకాశాలు ఉంటుండే, ఏసీ రూమ్లలో కూర్చొని మన పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుండే, గ్రామ స్థాయి నుండి ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుండే, మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుండే. లాట్ ఆఫ్ ఎనర్జీస్ను ఈ దేశంలో రిలీజ్ అయ్యే అవకాశం పెద్ద ఎత్తున ఉండే. కానీ కొంతమంది కార్పొరేట్లకు, ముఖ్యంగా గుజరాతీ కార్పొరేట్లకు, అబౌట్ 20-25 కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలను మాఫ్ చేయడం జరిగింది. వాళ్లకు మీడియా మీద ఉన్న పట్టుతోటి ఈ అంశాలు ప్రజల ముందుకు వచ్చిన పరిస్థితి దేశంలో లేదు. గత 10 సంవత్సరాల నుంచి మనకు చాలా విషయాలు మరుగున పడి ఉన్న స్థితి మనకు బాగా తెలుసు. అదేవిధంగా వాళ్ళకు పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కల్చరల్ టీమ్స్, లాక్స్ ఆఫ్ వర్కర్స్ వాళ్ళకు ఉన్నారు. టెంపుల్స్ వాళ్ళ ప్రచార కేంద్రాలుగా తయారై కూర్చున్నాయి. సాధులు సంతులు మొత్తం వాళ్ళ ప్రచార వ్యక్తుల్లాగా. అదేవిధంగా పెద్ద ఎత్తున వాళ్ళకున్న బీజేపీకి ఉన్నది క్రోర్స్లో ఉన్న వాళ్ళ మెంబర్షిప్, మీడియా, కార్పొరేట్ మనీ, ఇవన్నీ వాళ్ళకు కలిసి వచ్చి గత 10 సంవత్సరాలుగా ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో విధ్వంసానికి గురైన పరిస్థితి మనకు బాగా తెలుసు. దీనికి భిన్నంగా మొదటిసారి ప్రజా ఉద్యమంలో భాగంగా వచ్చిన ఇష్యూస్ను, అది రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు, కాస్ట్ సెన్సస్ ఇష్యూ కావచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని రక్షించుకునే ఇష్యూ కావచ్చు, ఈ ఇష్యూస్ను పొలిటికల్ పార్టీస్ టేకప్ చేయడం మొదటిసారి. పొలిటికల్ పార్టీస్ టేకప్ చేయడంతో దానికి ఒక నేషనల్ విజిబిలిటీ రావడం, ఇంటర్నేషనల్ విజిబిలిటీ రావడం అనేది జరిగింది. దాన్ని భిన్నంగా వాళ్ళు పోలరైజేషన్ ఎజెండాను పెట్టడానికి ప్రయత్నం చేయబోతే అది పాసిబుల్ కాని స్థితి మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ కాంటెక్స్ లోపల మనం నార్త్ ఇండియాలో ఒక షిఫ్ట్ కనపడుతున్నది. నార్త్ ఇండియాలో ఒక సెక్షన్ వాళ్ళ మధ్య ఉన్న ఇంటర్నల్ టెన్షన్స్లో భాగంగా రాజ్పుతులు కొంత నాన్ కోఆపరేషన్ డైమెన్షన్ కనపడుతుంది. అక్కడ వాళ్ళు యోగికి థ్రెట్ చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు రాజ్పుతులకు ఎక్కువ ఎంపీటీ కట్టేయలేదనే అన్నా కానీ బేసిక్గా అది యోగి వర్సెస్ షా డైమెన్షన్ ఏదో, లేకపోతే మోడీ డైమెన్షన్ ఏదో కనపడుతుంది దేశంలో. అదే కాకుండా అగ్రకులాలు బ్రాహ్మణులు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది బీజేపీ గవర్నమెంట్. భయంకరంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ను, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ను వాడి మొత్తం అపోజిషన్ మొత్తం చాలా పెద్ద ఎత్తున వాళ్ళను కేసులు ఇరికిచ్చి అరెస్టులు చేసి కరప్షన్ పేరు మీద రియల్ కరప్ట్ ఫెలోస్ మొత్తం బీజేపీలో జాయిన్ కాగానే కరప్షన్ కేసులని వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, 1000 కోట్ల కరప్షన్ కేసులు కూడా, సిబిఐ కేసులను కూడా వాటిని విత్డ్రా చేసుకోవడం. వాళ్ళ దగ్గర జాయిన్ అయితే వాళ్ళ మీద కరప్షన్ పోయే స్థితి ఈ దేశం లోపల తయారై కూర్చుంది. వాళ్ళని ప్రశ్నిస్తే కరప్షన్లో ఇరికించి, ముఖ్యమంత్రుల్ని కూడా ఇరికించి వాళ్ళని జైల్లో పెడుతున్న స్థితి ఈ దేశంలో తయారై కూర్చుంది. ఒక పెద్ద ఎత్తున వయలెన్స్, ఒక సోషల్ వయలెన్స్ బీజేపీ అన్లీజ్ చేసింది గత 10 సంవత్సరాలుగా. ఎవరైనా ఇండివిజువల్స్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళను ట్రోల్ చేయడం, వాళ్ళను జైల్లో పాలు చేయడం, రకరకాల ఇబ్బందులకు గురి చేసుకుంటూ ఒక భయానక వాతావరణాన్ని ఈ దేశం లోపల తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. దురదృష్టవశాత్తు మోడీ గారు అంటారు భయం ఉండాలి అని చెప్పి మాట్లాడతారు. ఇది మనం రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు, ఎక్స్ప్రెషన్కి అది భిన్నంగా కనిపిస్తుంది. ఆయన మాట్లాడే భాష అంటే రాజ్యాంగ అతీత భాష ఆయన మాట్లాడుతున్నాడు. అది ఒక సెక్షన్ ఇంట్రెస్ట్ను కాపాడుతున్న క్రమం లోపల వాళ్ళకి ఎలాంటి అపోజిషన్ రాకుండా ఉండడానికి ఇలాంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతున్న స్థితి దేశంలో ఉన్నది. దాన్ని ఈరోజు దేశం యాక్సెప్ట్ చేయటం లేదు. ముఖ్యంగా సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ సర్వేని చూస్తే సర్వే చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో సమస్యలు బీజేపీ చెప్పినట్టు సమస్యలు లేవు ఈ దేశం లోపల. బీజేపీ చెప్పిన హిందుత్వ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్ ఇన్ దిస్ కంట్రీ, అది స్పష్టంగా సిఎస్డిఎస్ చెప్పింది. వాళ్ళ సర్వేలో 2% పీపులే హిందుత్వ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ఎజెండాలా కనిపిస్తున్నది. ఒక 2% మాత్రమే. రాముని టెంపుల్ 8% మాత్రమే చూసారు. కానీ టాప్ ఎజెండా లోపల మనకు కనిపించింది అన్ఎంప్లాయ్మెంట్. ప్రజలందరూ దేశం లోపల జరిగిన సర్వేలో ప్రజలందరూ సివియర్ సమస్య ఈ దేశంలో ఉన్నది అనేటిది అన్ఎంప్లాయ్మెంట్ అని. రెండోది ప్రైస్ రైజ్, మూడోది కరప్షన్. అన్ఎంప్లాయ్మెంట్ డైమెన్షన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టర్ను ప్రైవేటైజ్ చేస్తుంటే లక్షలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న రిజర్వేషన్స్లో కోల్పోయే స్థితి తయారై కూర్చున్నది. రాజ్యాంగం ఇచ్చిన అదొక రాజ్యాంగ అధికారం, మనకిచ్చిన అధికారం అది. ఆ అధికారంలో భాగంగా, రాజ్యాంగ అధికారంలో భాగంగా
ప్రభుత్వ రంగంలో మనం ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ దాన్ని అడ్డుకోవడానికి వాటిని ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నేను అనుకుంటున్న మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మంగళసూత్రం సర్వే చేసి స్త్రీల మీద ఉన్న మంగళసూత్రాలను కూడా తీసుకొని వీళ్ళు పంచుతారు, బంగారాన్ని గుంజుకొని పనిచేస్తారు. అదేవిధంగా మీకు 2 కార్లు ఉంటే ఒక కారును గుంజేసుకుంటారు, మీకు ఊళ్ళో ఒక ఇల్లుండే అర్బన్లో ప్లాట్లు ఉంటే ప్లాట్లను కూడా గుంజేసుకుంటారు అని ఒక 2 బఫెలోలు ఉంటే ఒక బఫెలను గుంజుకుంటారు. ఒక భయానక వాతావరణాన్ని దేశం మీద రుద్దడానికి మోడీ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇంత ఇంత అన్యాయంగా, ఇంత దుర్బుద్ధితోటి ఒక ప్రధానమంత్రి మాట్లాడడం, ఇంత అబద్ధాల కేంద్రంగా ప్రధానమంత్రి మాట్లాడడం, కాంగ్రెస్ వాళ్ళ ఎజెండాలో, పాంచన్యాయ ఎజెండాలో ఆ డైమెన్షన్స్ లేవు. అక్కడ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్లో భాగంగానే ఆ మేనిఫెస్టో కనపడుతుంది. అదే సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టో లోపల సేవ్ కాన్స్టిట్యూషన్ డైమెన్షన్ కనపడుతుంది, సామాజిక న్యాయం డైమెన్షన్ కనపడుతుంది, ఎడ్యుకేషన్ సెక్టర్లో జీడిపి 3% నుంచి 6% కనపడుతుంది. మిత్రులారా, ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కూడా కొంతవరకు మనకు ప్రొఫెసర్ సింహాద్రి గారు వివరించడం జరిగిందన్నట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా కూటమిని బలపరచాలా అనేటటువంటి పాయింట్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అంటే మనకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇటు మతోన్మాద ఫ్యాసిస్టు శక్తుల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఒక పెద్ద ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది. అంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ ఎన్నికల విధానాన్ని కూడా వాళ్ళు మార్చేటటువంటి ప్రమాదం ఉన్నది, రాజ్యాంగాన్ని కూడా మార్చేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమిని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కొక్క వ్యవస్థను వాళ్ళు డిస్మెంటల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఒక ఎన్నికల కమిషన్ను ఎన్నుకునేటటువంటి విధానాన్ని వాళ్ళు పూర్తిగా మార్చేయడం అనేది జరిగిందన్నట్లు. ఇదివరకు ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురితో కమిటీ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఎన్నికల కమిషనర్స్ను ఎన్నుకునే విధానంలో ఒక కమిటీ వేసి అన్ని డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసిన తర్వాత చర్చించి ఎన్నికల కమిషనర్ నియమించాలా. అక్కడ చీఫ్ జస్టిస్ గారికి కూడా ఆ ఫైల్స్ అన్ని చూసే అవకాశం ఉంటుండే, చీఫ్ జస్టిస్ గారు కూడా తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుండే. లేదు అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైనా పేరు ప్రపోజ్ చేస్తే దాన్ని చీఫ్ జస్టిస్ గారు బలపరిచే అవకాశం ఉండే. లేదా గవర్నమెంట్ నుంచి ఒక పేరు వచ్చినా కూడా దాన్ని వాళ్ళిద్దరు కలిసి అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ చీఫ్ జస్టిస్ కలిసి రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు మారిన పద్ధతులు ఏమైపోయిందంటే ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, ప్రధానమంత్రి సూచించినటువంటి మరొక క్యాబినెట్ మినిస్టర్, ఒక రకంగా చెప్పాలంటే మరొక క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళు కమిటీలో ఉంటారు. అంటే ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఒక అపోజిషన్ పార్టీ లీడర్. మొన్న జరిగిన ఇది ఎన్నికల కమిషనర్స్ ఒక దీని గురించి అపోజిషన్ పార్టీ లీడర్ చెప్పింది ఏంటంటే ఒక్కొక్క వ్యవస్థను వాళ్ళు డిస్మెంటల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఒక ఎన్నికల కమిషన్ను ఎన్నుకునేటటువంటి విధానాన్ని వాళ్ళు పూర్తిగా మార్చేయడం అనేది జరిగిందన్నట్లు. ఇదివరకు ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురితో కమిటీ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఎన్నికల కమిషనర్స్ను ఎన్నుకునే విధానంలో ఒక కమిటీ వేసి అన్ని డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసిన తర్వాత చర్చించి ఎన్నికల కమిషనర్ నియమించాలా. అక్కడ చీఫ్ జస్టిస్ గారికి కూడా ఆ ఫైల్స్ అన్ని చూసే అవకాశం ఉంటుండే, చీఫ్ జస్టిస్ గారు కూడా తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుండే. లేదు అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైనా పేరు ప్రపోజ్ చేస్తే దాన్ని చీఫ్ జస్టిస్ గారు బలపరిచే అవకాశం ఉండే. లేదా గవర్నమెంట్ నుంచి ఒక పేరు వచ్చినా కూడా దాన్ని వాళ్ళిద్దరు కలిసి అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ చీఫ్ జస్టిస్ కలిసి రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండే.
ఇప్పుడు మారిన పద్ధతులు ఏమైపోయిందంటే ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, ప్రధానమంత్రి సూచించినటువంటి మరొక క్యాబినెట్ మినిస్టర్, ఒక రకం చెప్పాలంటే మరొక క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళు కమిటీలో ఉంటారు. అంటే ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఒక అపోజిషన్ పార్టీ లీడర్. మొన్న జరిగిన ఇది ఎన్నికల కమిషనర్స్ ఒక దీని గురించి అపోజిషన్ పార్టీ లీడర్ చెప్పింది ఏంటంటే, తెల్లవారి మీటింగ్ ఉంటే రాత్రి 11 గంటలకు ఇన్ని ఫైల్స్ పంపించారు, అందులో తెల్లారి 10 గంటలకి మీటింగు, మరి ఆ రికార్డ్స్ ఎప్పుడు చూడాలా, ఎప్పుడు పోవాలా? నేను అదే అబ్జెక్షన్ తీసుకున్నా, కనీసం ముందున్న పేపర్స్ పంపించారు కదా మేము చూడడానికనంటే, వాళ్ళు ఇద్దరు అయిపోయినారు, నేను ఒక్కరిని ఏం మాట్లాడలేకపోయినాను అనేటటువంటి ఆయన ఒక సందర్భంగా చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. అంటే ఎన్నికల నిర్వహణ అనేటటువంటిది ఇవాళ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి ఎన్నికల కమిషన్. దాని ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మోడీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా కానీ, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం కానీ, ఒక మతాన్ని గురించినటువంటి మాట్లాడడం, ఒక మత విద్వేషం కలిగించే విధంగా మాట్లాడడం, రెండు మతాల మధ్య ఇల్ ఫీలింగ్ అంటే ఒక శత్రుత్వ భావన వచ్చేటటువంటి విధంగా మాట్లాడడం, ఇవన్నీ నేరాలు, అఫెన్స్. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా అఫెన్స్. సెక్షన్ 153 ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. అంటే రెండు మతాలని ద్వేషించేటటువంటి, ఒకరిని కూడా ద్వేషించేటువంటి విధంగా ఏ చర్య చేసినా కూడా అవన్నీ చర్యలు కూడా అఫెన్సెస్ అనేటటువంటిది మనకు రాజ్యాంగం చెప్తా ఉంది. మన ఇండియన్ పీనల్ కోడ్, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో కూడా స్పష్టంగా ఏంటంటే కులంని ఉపయోగించుకోవడం, ఒక మత భావాలు ఉపయోగించుకోవడం, రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా వాటి ఓట్లు తీసుకోవడం కోసం మతం పేరును ఉపయోగించుకోవడం అనేటటువంటి తప్పు అనేది చాలా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నో కంప్లైంట్స్ మొన్న మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఏంటి, హిందువుల దగ్గర ఉన్నటువంటి ఒక మెడలో ఉన్నటువంటి బంగారు నగలను కూడా తీసుకొని ఎక్కువ మంది పిల్లలు పుట్టించేటటువంటి ఒక వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే మైనారిటీస్కి ఇవ్వడం, ముస్లింలకు ఇవ్వడం జరుగుతుంది అనే ఒక పచ్చి అబద్ధం విషయాన్ని, అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి దాన్ని ఆయన తీసుకొచ్చి చెప్పడం అనేటటువంటిది ఒక రెచ్చగొట్టి ఓట్లు తీసుకునేటువంటి పద్ధతిలో పోతుంది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు బెంగాల్లో మొన్న ఒక 3%, 4% ఒక పోలింగ్ ఎక్కువ అయినట్లు వాళ్ళు చూపించడం అనేది జరిగింది యాక్చువల్ పోలింగ్ కంటే. దాని మీద మమతా బెనర్జీ అబ్జెక్షన్ చేసింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తున్నది. అంటే ఏది ఏమైనా ఇప్పుడు ఏంటంటే వ్యవస్థల్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. సిబిఐ పూర్తిగా వాళ్ళ పప్పెట్, ఈడీ పూర్తిగా పప్పెట్, గవర్నర్సు ఒక బీజేపీ ఏజెంట్ల మాదిరిగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఈడీ పోయింది, సిబిఐ పోయింది, ఎలక్షన్ కమిషన్ పోతున్నది. అసలు ఎంత ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే, మణిపూర్లో కుకీల మీద మైతీలు దాడి చేసినప్పుడు అక్కడ ఏంటంటే కుకీలది షెడ్యూల్డ్ ఏరియా, వాళ్ళు ట్రైబల్స్. యాక్చువల్ ఇక్కడ మినరల్స్ దొరుకుతాయి లోపల. ఈ మినరల్స్ కాజేయడం కోసం లేదా కుకీల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ తీసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, వ్యాపారస్తులు యొక్క ఇంట్రెస్ట్. దాన్ని వీళ్ళెవ్వరు కూడా వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ భూములు కొనడానికి వీల్లేదు. ఇంతకుముందు కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి. అంటే వేరే వాళ్ళు వెళ్ళి భూములు అక్కడ కొనడానికి అవకాశం లేదు, షెడ్యూల్డ్ ఏరియా అది, ఓన్లీ ట్రైబల్సే కొనాలా, అదర్ దెన్ ట్రైబల్స్ కొనడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఎగ్దమ్మున ఈ మైతీలను ట్రైబల్స్గా చెయ్యాలనేటటువంటి ఒక ప్రపోజల్స్ రావడంతో దానికి మైతీలకు కుకీలకు మధ్య పోట్లాట జరగడం, కుకీల మీద దాడి జరగడం మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చూసే ఉంటారు. ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళు పట్టుకొని మొత్తం బట్టలు కూడా తీసి నగ్నంగా తయారు చేసి తండ్రి అడ్డం వస్తే తండ్రిని చంపేసి, తమ్ముడు అడ్డం వస్తే తమ్ముని చంపేసి, అదంతా వీడియో తీసుకుంటూ పొలాల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేస్తే భారతదేశంలో ఒక ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి అది ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు?
వాళ్ళు యాక్చువల్గా పోలీసు వాళ్ళు మేము రక్షణ కల్పిస్తామని పోలీస్ జీబులో కూర్చోబెట్టుకున్నారు వీళ్ళని. పోలీస్ జీబులో పెట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేసి తీసుకున్నారు. అందరు కళ్ళ ముందు జరిగింది. మరి పోలీసు వాళ్ళు స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? అందరికీ ఇన్ఫర్మేషన్ పోయినా కూడా ఒక రక్షణ లేదు, ఏమీ లేదు. రేపు జరిగిందని వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ కాదు. మరి రాజ్యాంగం ఎక్కడుంది? చట్టం ఎక్కడుంది? ఆర్టికల్ 14 ఎక్కడుంది? ఆర్టికల్ 21 ఎక్కడుంది? అసలు ఒక మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి? ఒక అమ్మాయిలను, ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా చేసి ఒక 10-12 మంది కలిసి రేప్ చేసిన తర్వాత కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ కాదు. ఎందుకు? బీజేపీ అక్కడ ముఖ్యమంత్రి, దాడి చేసిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మనుషులు కాబట్టి కేసు రిజిస్టర్ కాదు. చివరికి ఏమైంది? ఇంటర్నేషనల్ లెవెల్లో రకరకాలైనటువంటి ఈమెయిల్స్ పోయి, కంప్లైంట్స్ పోయి, వాట్సాప్లో వచ్చి ఆ యొక్క వీడియోలు మొత్తం ప్రపంచం మొత్తంలో పోయిన తర్వాత ఉమెన్ కమిషన్కు కంప్లైంట్ పోతే ప్రైమ్ మినిస్టర్కు కాపీ, ప్రెసిడెంట్కు పోయిన తర్వాత 17 days తర్వాత ఎఫ్ఐఆర్, ఆఫ్టర్ 17 days ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఏమున్నది అంటే ఇది ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ అందరికీ తెలుసు బిల్కిస్ బాను కేసులో ఏం జరిగిందో. హిందూ ముస్లిం గొడవలలో ఆ అమ్మాయి ఇంటి మీద దాడి చేసి ఎంతో మందిని అక్కడ చంపేసి, అమ్మాయి దగ్గర బంధువులను చంపేసి, గర్భవతి, ఆమె 7 నెలల గర్భవతి, 7 నెలల గర్భవతిని గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత చివరకు సుప్రీంకోర్టుని ఇంటర్ఫియర్ అయ్యి రకరకాల ఒత్తిళ్ళ వల్ల ట్రయల్ జరిగింది. అమ్మాయి ధైర్యంగా సాక్ష్యం చెప్పింది, ఇంకా కొంతమంది సాక్ష్యం చెప్పారు. శిక్ష పడింది. ఏ శిక్ష? యావజ్జీవ శిక్ష పడింది. మర్డర్ అండ్ రేప్. మర్డర్ అండ్ రేప్, ఓ గ్యాంగ్ రేప్ చేసినటువంటి వాళ్ళకు గుండాలని ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్? సత్ప్రవర్తన కింద వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉన్నదని, మంచి కాండక్ట్ ఉందని ఒక జైలు సూపరింటెండెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ బేసిస్ మీద తీసుకొని వాళ్ళని జైలు నుంచి విడుదల చేయాలి. ఇంకా సిగ్గుచేటైన విషయం మీ అందరు తెలిసిన విషయం, వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ఈ బీజేపీ వాళ్ళందరూ కూడా ఇది డ్రమ్స్ తీసుకొని పోయి, రకరకాల వాయిద్యాలు తీసుకొని పోయి వాళ్ళని వాళ్ళ మెడలో పూలమాలలు వేసి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టేసి జై శ్రీరామ్ అనుకుంటే ఏంటి కల్చర్? ఎటుపోతున్న దేశం? ఒక రేప్ చేసిన వాళ్ళని, మర్డర్ చేసినటువంటి వాళ్ళని ఇవాళ టోటల్ పార్లమెంట్ సభ్యులలో 37% వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ సభ్యులలో 43% మంది మీద క్రిమినల్ కేసులు. 1104 మొత్తం అసెంబ్లీ స్థానాలు అయితే భారతదేశం మొత్తంలో, శాసనసభ సభ్యులు అయితే అందులో దాదాపు 38% మంది మీద క్రిమినల్ కేసు. సో ఇక్కడ ఇవాళ నేను మిగతా వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు, కానీ 2 విషయాలు మట్టుకు మీ దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, మీరందరి ఆలోచన కోసం నేను చెప్తున్నా, కాంగ్రెస్ మీద ఇప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడదాం సరే, తర్వాత విషయాలు దేశం గురించి తర్వాత. కాంగ్రెస్ మీద తీవ్ర అసంతృప్తి వచ్చింది. లెఫ్ట్ పార్టీలు బలహీనంగా ఉన్నాయి, సోషలిస్ట్ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు బలహీనంగా ఉన్నారు, లేదా సామాజిక న్యాయం చెప్పేటటువంటి వాళ్ళు ముందుకు రావడం లేదు. ఒక కొత్త శక్తి ఎన్టీ రామారావు సేమ్ క్లాసెస్ను రిప్రజెంట్ చేసే వ్యక్తి వచ్చి నేను కూడా సోషల్ జస్టిస్ చేస్తాను, నేను కూడా బీసీలకు 4 బీసీలకు టికెట్లు ఇచ్చి 4 రకాలైనటువంటి కొన్ని చెప్పేసరికి ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న ప్రజలు ఆ రోజు ఎన్టీ రామారావు తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు, విషయం వేరే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఒక సామాజిక న్యాయము, సామాజిక కోణం కూడా ఉండాలనేటువంటిది కూడా మన చాలామంది ప్రొఫెసర్స్ రకరకాల అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పారు. కానీ ఏం జరిగింది? నాయకత్వం అనేటటువంటిది మనం తీసుకెళ్ళి దొర చేతిలో పెట్టాం. నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వు తయారు లేనప్పుడు ఏమి జరుగుతుంది? ఆల్టర్నేటివ్గా నువ్వు రెడీ లేనప్పుడు, అంటే నువ్వు అంటే నేను చెప్పేదంటే సామాజిక న్యాయం కోరేటటువంటి వాళ్ళు, ఎకనామిక్ జస్టిస్ కోరేవాళ్ళు, సోషల్ జస్టిస్ కోరేటటువంటి వాళ్ళు,
ఇన్ని అంటున్నాము. ఇప్పుడు బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీస్ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్టీస్ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, రకరకాల పొజిషన్ లోపల ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి డబ్బులు కూడా తక్కువ ఉన్నాయా? చాలామంది దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, లేవని కాదు. అందులోపల నువ్వు ముందుకు వస్తలేవు. నువ్వు ముందుకు రాకపోతే ఎన్టీ రామారావు ముందుకు వస్తాడు, నువ్వు ముందుకు రాకపోతే కేసీఆర్ ముందుకు వస్తాడు. జరిగిన పరిస్థితి అది. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ళు అయిపోయింది. కేసీఆర్ ఎవరో, కేసీఆర్ స్వరూపం ఏంటిదో, స్వభావం ఏంటిదో, ఏ ఏ యొక్క వర్గ లక్షణం ఏంటిదో, ఆయన ఆ కుల అహంకారం ఏంటిదో. నేను చరిత్రకారుడిగానే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పి నేను అనుకున్నా. నిజంగానే నేను నేర్చుకుంటా. నేను అనుకుంటాం, చరిత్రకారులు అనుకుంటారు ఏంటంటే మీ అందరికీ రెండు కళ్ళు ఉంటాయి, చరిత్రకారుకు 3వ కన్ను ఉంటుంది. ఏమి జరుగుతూ వచ్చింది, ఏమి జరుగుద్ది అనేది ఊహిస్తారు. జరిగేదానికి ప్రతిదానికి ఏం భయపడరు. అయ్యయ్యో వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, వాడు పెత్తనం చేశాడు, వీడు అధికారం చేశాడు, మనకేం లేదు అని అనుకోరు. ఎటుపోతుంది అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. ఈ రోజున కనీసం 70 సంవత్సరాల తర్వాతనైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సరైనటువంటి మార్గంలోకి వచ్చారు. ప్రజాస్వామ్యం క్షేమంగా ఉంటుంది. సరైన మార్గంలో ప్రజాస్వామ్యంలో నడిచేటప్పుడు ఇలా 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 వెళ్ళిపోయింది. ఏంటి ప్రజాస్వామ్యం ఎలా ఉండాలా, డెమోక్రసీ ఎలా ఉండాలి అని రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించుకున్నారో దానికి ఇప్పుడు వచ్చినాం. మనందరికంటే చాలా ముందు చూపుతోటి రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రజాస్వామ్యానికి న్యాయం, జస్టిస్ అనేటువంటి ద్వారానే పరిపక్వం అవుతుంది, అందరూ అందులో ఇంటిగ్రేట్ అవుతారు అని అప్పుడే రాసుకున్నారు. న్యాయం అనేటువంటిది కావాలి అని ఇన్ని రోజుల తర్వాత ఈ దేశాన్ని అటు ఇటు తిప్పినటువంటి రాజకీయ పార్టీ ఈరోజు న్యాయం అని ముందుకొచ్చింది. చాలా ఆశ్చర్యం. మేము న్యాయం సాధిస్తాం అని చెప్పేసి అంటుంది. రాజ్యాంగంలో చెప్పారు కదా, న్యాయం అంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అనేటువంటి మాట వాడారు. బహుశా కాంగ్రెస్ దానికి అనుభవం చేత మంచి ఇంటలెక్చువల్స్ ఉండి ఉండొచ్చు. బీజేపీకి ఇంటలెక్చువల్స్ లేరు పాపం. వాళ్ళు ఎంతసేపటికి హిందువులను చూడటం, ముస్లింలను చూడటం, ఇంకెవరిని ఇట్లే చూస్తున్నారు. కానీ ఈరోజు అవసరం ఏంటి, ప్రజాస్వామ్యం ఏ దశలో ఉంది, దీన్ని ఎలా నడిపించాలా అనేటువంటి క్రిటికల్ థాట్ వాళ్ళకి లేదు. ఎలా నడపాలి, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు తయారు చేసి ఇచ్చినటువంటి లిబరలైజేషన్ నడిపించుకుంటూ పోయారు. ఇది ఒక పక్క సొల్యూషన్ అనుకుంటూ, ఇంకో పక్క ఏదో విధంగా వాళ్ళకి తాతలు ఇచ్చినటువంటి ఎజెండా హిందూవైజేషన్ అనేటువంటిది రాష్ట్రానికి, దేశానికి చేయాలి అనేటువంటి ఎజెండానే వాళ్ళు చూసుకున్నారు. కానీ ఏంటి అసలు ఏం వస్తుంది అనేటువంటిది మాత్రం ఆలోచించాల. కాంగ్రెస్ పార్టీ రకరకాల మార్పులు, కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేయలే జస్టిస్ అనేటువంటి దాన్ని. సోషలిజం అనేటువంటి మాటే అన్నిటికీ సొల్యూషను, ఇగో సోషలిజం తీసుకొస్తున్నా అని మొదటి ప్రధానమంత్రి అన్నాడు. రెండో ప్రధానమంత్రి వాళ్ళ తర్వాత ఏంటంటే ఈ సోషలిజం ఏం తీసుకురావాలి అనుకున్నా కూడా ముందు వెల్త్ కావాలా, డబ్బు కావాలా, అది లేదు. కాబట్టి దాన్ని సృష్టించాలి అని చెప్పేసి అనుకోని ఇందిరాగాంధీ చేసిన ఫౌండేషన్ మీద ఆధారపడి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ఎనార్మస్ వెల్త్ సృష్టించారు. ఈ దేశంలో విపరీతమైన వెల్త్ ఉంది. ఆ వెల్త్ నెమ్మదిగా ఏమవుతుంది లిబరలైజేషన్లో అంటే ప్రైవేట్ పాకెట్లోకి వెళ్ళిపోయింది, బ్లాక్ మనీ అయిపోయింది. నాయకుల దగ్గర ఉంది, పార్టీల దగ్గర ఉంది, బిజినెస్ పీపుల్ దగ్గర ఉంది. ఇంత జరిగినప్పటికీ మా న్యాయం ఏమైంది అని అంబేద్కర్ ఫాలోవర్లు కానీ ఇంకెవరు కానీ అనలే.
ఇదేంటయ్యా వాడికి అంత ఉంది, మాకేం లేదేంటి, మాకు ఇల్లు లేదేంటి, వాకిల్ లేదేంటి, తినడానికి ఏమి లేదంటే అనలే. ఎందుకు అనలే వీళ్ళంతా అంటే 340, 41, 42 వాళ్ళ బుర్రలో ఉంది, రిజర్వేషన్ ఒక్కటే. ఆ రిజర్వేషన్ వస్తే చాలు మేము ఏదో బతుకుతాం అని చెప్పేసి అనుకున్నారు. అంబేద్కర్ వార్నింగ్ ఇచ్చిపోయిండు, అరే ఆ రిజర్వేషన్ చుట్టూ మీరు నాశనం అవుతారా అని చెప్పిండు. నేను తప్పు చేసిన రిజర్వేషన్ దృష్టి పెట్టి అని అనలే. 1955లో మీరట్లో రిజర్వేషన్ ద్వారా ఏమైంది, చెంచాలు. ఎలక్షన్ వస్తుందంటే ఒకడు బావడం, సార్ నీ దండం పెడు సార్, నాకు సీట్ ఏంటి సార్, నేను నీ ఫాలోవర్ని సార్, నీకు సేవ చేసిన సార్, మీ అయ్యగా చేసిన సార్, మీ తాతగా చేసిన సార్ అని చెప్పి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ని 52 ఎలక్షన్ తర్వాత అంబేద్కర్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత బానిసలా అని. రిజర్వేషన్ అనేటువంటిది బానిసత్వం చేసుకొచ్చింది. రాజ్యాంగాన్ని నడపాలని తీసుకురాలే. ఈ రాజ్యాంగంలో మాకుంది, మీరు ఎందుకు 340, 41 ఆర్టికల్సే చూడాలా, 39 ఎందుకు చూడరు, 38 ఎందుకు చూడరు, 46 ఎందుకు చూడరు? వీటన్నిటిలో ఏం చెప్పారు? ప్రజలు అనే వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ఓల్డ్ పీపుల్, స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరి క్షేమం కోసం రాజ్యాంగం రాస్తున్నాం అని చెప్పినారు. వాళ్ళందరికీ కావాలనుకున్నారు. వాళ్ళందరినీ దేశాన్ని అభివృద్ధి చేసి ఎలా అభివృద్ధి చేద్దాం అనుకున్నారు? ఖచ్చితంగా బ్రిటన్ లాగానే. బ్రిటన్ని కాపీ కొట్టారు. బ్రిటన్లో బోల్డంత ఆస్తి ఉంది, బోల్డంత వెల్త్ ఉంది, అది సృష్టించాలి అనుకున్నారు. అది వద్దురా బాబు అని గాంధీ అంటే సాల్లే ఆగవాయా అని గాంధీని పక్కన పెట్టారు. మీరు ఆ మార్గంలో పోవాలి అని చెప్పేసి అంటే వద్దొద్దు, అలా బావద్దు అని చెప్పేసి మాట్లాడితే వద్దన్నారు. అలాగే వాళ్ళు అనుకున్నట్టుగా వెల్త్ని, బ్రహ్మాండంగా వెల్త్ను సృష్టించారు. ఆ వెల్త్తో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారుగా రాజ్యాంగంలో, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలనుకున్నారు కదా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నారుగా, స్టేట్ గ్యారంటీ ఎంప్లాయ్మెంటు, స్టేట్ యొక్క బాధ్యత అది. అంతేకాదు, ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ వద్దనుకున్నారు. ఆ రోజునే అనుకున్నారు పొల్యూషన్ వద్దనుకున్నారు. మనం చేసేటువంటి వెల్త్ని సృష్టించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అది ఒక పక్క చేస్తూ వెల్త్ డిస్ట్రిబ్యూట్ అయినప్పటికీ కులాల మధ్య వ్యత్యాసాలు పోవు కాబట్టి 340, 41, 42 ఆర్టికల్స్ కూడా పక్కన ఉండాలి అని చెప్పేసి అనుకోవడం మూలంగా మనం అందరం ఇప్పుడు మన జడ్జి గారు మనకు అందరికి నాయకత్వం రాలేదు ఏంటి అని చెప్పేసి అంటూ మనం ఏం చేయలేకపోతాను అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రాంతాన్ని మీరు తెలంగాణ ప్రాంతాన్ని చూడండి. 1946, 47, 48లో ఎవరు పోరాటం చేసింది? వెట్టోళ్ళు, వెట్టి పని చేసుకునేవాళ్ళు, దొరల కాళ్ళ కింద బతికినోళ్ళు, కర్రల కత్తులు తీసుకొని దొరలను తన్ని గ్రామానికి బయటికి పంపలే, పోరాటం చేయటం రాలే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత అయ్యో మేము అప్పుడు తెలంగాణ పోరాటంలో ఏదో మా ప్రాంతం అవుతుంది, మేము ఏదో బతుకుతాం కదా అనుకుంటే అలా అవ్వలేదు, ఏంటి ఆంధ్ర వాళ్ళ చేతిలో పోయిందని పోరాటం చేసింది కూడా వీళ్ళే. పైన ఎవరో కనపడవచ్చు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, కింద ఉన్నది వీళ్ళే పోరాటం చేస్తుంటారు. కానీ పొలిటికల్ స్కిల్ కావాలి, అక్యుమెన్ కావాలి, కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ కావాలి, అది రాలే. ఇప్పుడు కూడా రాలేకపోయింది, తెచ్చుకోలే. వాణ్ణి తిట్టం వీణి తిట్టం, తిడితే అవుద్దా? ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఏదో కాన్స్టిట్యున్సీలో, ఎవరు పద్మారావు గౌడ ఒక ఆయన ఉన్నాడు కదా, ఏ కాన్స్టిట్యున్సీ చేస్తున్నాడా? గౌడ్లందరిని ఆయన ఆర్గనైజ్ చేసాడు. దానం నాగేంద్రే ఆయన కులాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాడు. ఇదే సామాజిక న్యాయం? మీరిద్దరూ బీసీలే,
మరి మీ కులాలను తీసుకొని వచ్చి మీరు ఎక్కడ సామాజిక న్యాయం చేస్తారా? నీ కులాన్ని నువ్వు పట్టుకుంటూ ఆయన కులాన్ని ఆయన పట్టుకునే. మిగతా వాళ్ళకి నాయకత్వం, మిగతా వాళ్ళని ఏం చెప్తారు మీరు చెప్పండి. మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళని కన్విన్స్ చేయండి. మిగతా బీసీలు అందరూ అటో ఇటో ఓటేయండి అనండి. ఎప్పటికి కూడా అంబేద్కర్ రాజు చూసినట్టుగానే వీళ్ళలో సోషల్ జస్టిస్ అవేర్నెస్సే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంతా రెడ్లదే అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అవుద్ది, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ కమ్యూనిటీ, వాళ్ళకి మొట్టమొదలు తెలుగు వాళ్ళలో రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు రెడ్లు. వాళ్ళు రాజకీయమే మాట్లాడతారు, రాజకీయం తింటారు, రాజకీయం శ్వాసలాగా పీల్చుకుంటారు. అంత బాగా రాజకీయం వంట పట్టింది వాళ్ళకి. ప్రజాస్వామ్యం కావాలి అంటే రాజకీయం కావాలి, రాజకీయం కావాలంటే రెడ్లు కావాలి. ఖచ్చితంగా సంజీవ్ రెడ్డి చెప్పిండు. రెడ్లు లేకపోతే కాంగ్రెస్ లేదన్నాడు, కాంగ్రెస్ లేకపోతే డెమోక్రసీ లేదన్నాడు. అందరి ముందే రెడ్లే ముఖ్యం అన్నాడు, రెడ్లు లేకపోతే ఉండదు అన్నాడు. ఈ రోజు ఉంది ఆల్టర్నేటివ్. మనం చదువుకున్నాంగా, నేను పుస్తకాలు రాస్తూనే ఉన్నగా, ఇది చెప్తూనే ఉన్నగా రెడ్లు ఇలా చేశారని. మన కళ్ళ ముందే రెడ్ల పాలన అయింది. వాళ్ళ కాళ్ళ కింద బతికో వాళ్ళతోటి తిరిగేటటువంటి కమ్మ రాజకీయం అయింది. సపరేట్ తెలంగాణ పోదామని ఒక్కొక్కడు ప్రాణాలు తీసుకుంటుంటే, నిప్పు పెట్టుకొని వస్తూ ఉంటే వెంటనే మన నాయకుడు కేసీఆర్ గారు ముందుకొచ్చిండు, తెలంగాణ తీసుకొచ్చిండు, ఆయన పాలన పెట్టిండు. మళ్ళీ ఎక్కడి నుంచి బిగినైంది, మళ్ళీ వెనక్కపోయింది రెడ్ల పాలన దగ్గరికి. మళ్ళీ సురువు అయింది. తిరుమల గారు హిస్టరీ గురించి మాట్లాడారు. నేను ఇప్పుడు దేశంలో ఏమవుతుందో మాట్లాడతాను. ఐ జస్ట్ టేక్ అబౌట్ 5 or 7 minutes. పర్టికులర్లీ లాస్ట్ 10 years ఆఫ్ బీజేపీ గవర్నమెంట్లో ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ దేశంలో పనిచేయడం లేదు. ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ దేశంలో కంప్లీట్లీ డిఫంక్ట్, కంప్లీట్లీ కొలాప్స్. Number one institution, let us take as democracy, legislature, executive, judiciary. ఈ త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంది. ఇంకో పిల్లర్ కూడా ఉంది, మాస్ మీడియా. ఈ దేశంలో చూసినప్పుడు మనం ఇప్పుడు టాకింగ్ అబౌట్ లెజిస్లేచర్, లాస్ట్ 10 years చూసుకోండి. హిస్టారికల్లీ ఐ హ్యావ్ డేటా ఫర్ ద లాస్ట్ 70-75 years. Parliament used to function for initially 100 days, 120 days sometimes. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఫంక్షనింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద లాస్ట్ 10 years యావరేజ్ ఇది అబౌట్ 52 days యావరేజ్. ఒకప్పుడు ఎక్కువ, ఒకప్పుడు తక్కువ. ఐమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ ఇయర్లో. అండ్ ఇన్ 1 year ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ లెస్ దెన్ 40-45 days. ఏమాత్రమో పార్లమెంట్లో చర్చ జరగడం లేదు. లాస్ట్ టైం ఫైనాన్స్ బిల్ 12 నిమిషాల్లో పాస్ చేశారు. లాస్ట్ 10 yearsలో బడ్జెట్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, బడ్జెట్ డాక్యుమెంట్ ఇస్ ద మేజర్ పాలసీ డాక్యుమెంట్. రూరల్ డెవలప్మెంట్కి ఎంత, ఎడ్యుకేషన్కి ఎంత, డిఫెన్స్కి ఎంత, వెల్ఫేర్కి ఎంత, దళిత్స్కి ఎంత, ఆ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంటుంది. బడ్జెట్ డాక్యుమెంట్ను లాస్ట్ 10 yearsలో డిస్కషన్కి వచ్చింది 2 సార్లు. 8 times వితౌట్ ఎనీ డిస్కషన్ బడ్జెట్ డాక్యుమెంట్ హస్ బిన్ పాస్డ్. మీకు అందరికీ తెలిసింది, మొన్న 145 MPsని సస్పెండ్ చేస్తారు. ఎర్లియర్ 3 ఫామ్ బిల్స్ పాస్ చేసినప్పుడు అది కూడా చర్చ జరగలేదు. తర్వాత ఫామ్ బిల్స్ పాస్ చేసిన తర్వాత చాలా విపరీతమైన పోరాటం జరిగింది. కాబట్టి ఫార్మర్స్ దాన్ని నరేంద్ర మోడీ అన్నాడు, నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఈ ఫామ్ బిల్స్ అన్నాడు. ఎందుకైంది అది? చర్చ జరగలేదు కాబట్టి. నో డిస్కషన్ ఆన్ ఫామ్ బిల్స్. ఫార్మర్స్ ఆర్ అగైన్ agitating now in the country. So one of the major things is completely legislature. He has made it defunct. He doesn't even come to parliament. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు, దాని గురించి చర్చ చేసినప్పుడు దాని గురించి అసలు మాట్లాడు. మణిపూర్ గురించి అంత పెద్ద చర్చ జరిగింది, ఒక్క నిమిషం కూడా ప్రైమ్ మినిస్టర్ నాట్ స్పోకెన్ అబౌట్ మణిపూర్ సో ఫార్. మణిపూర్లో ఇప్పుడు దేర్ ఇస్ అ సివిల్ వార్ గోయింగ్ ఆన్. ఇట్స్ నాట్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 communities. దేర్ ఇస్ అ సివిల్ వార్ గోయింగ్ ఆన్. నిన్నగాక మొన్న అగైన్ 2 people were killed in Manipur. The prime minister of this country ఒక్క నిమిషం పోలేదు అక్కడికి. కానీ లాస్ట్ 3 monthsలో he has visited 44 temples all over the country.
ఆ టెంపుల్ పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. నిన్నగాక మళ్ళీ అగైన్ రామ్ మందిర్కి వెళ్ళినాడు. ఆల్ టెంపుల్స్ చేశాడు. అసలు వెన్ ఈ వాజ్ బిఫోర్ ఇనాగరేషన్ ఆఫ్ రామ్ మందిర్ నాకు అనుమానం వేసింది ఈజ్ ద ప్రైమ్ మినిస్టరా అది లేకపోతే పూజారియా అని. ఈ పూజారి ఆయన్నే అనుకున్నాడు విశ్వగురు అని. విశ్వగురు టైటిల్ వాజ్ నాట్ గివెన్ బై అదర్స్. ఆయన్నే పెట్టుకున్నాడు విశ్వగురు అని. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో వన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ legislature has completely collapsed. Executive, civil servant, neither they are civil nor servants. Absolutely, that also. Judiciary. మనం అనుకుంటున్నాం జుడిషియరీలో మన పెద్ద జడ్జిమెంట్ వచ్చింది ఆన్ ఎలక్టరల్ బాండ్స్ అని. మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. ఆఫ్టర్ ఎలక్టరల్ బాండ్స్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ వచ్చింది అబౌట్ ఈవీఎంస్. ఆ ఈవీఎం జడ్జిమెంట్ చదవండి. ఆ సుప్రీంకోర్టు జడ్జి అంటున్నాడు ఇటువంటి పెటిషన్స్ అసలు రావడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఈజ్ వేస్టింగ్ టైమ్ ఇన్ డిస్కసింగ్ దిస్. కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తున్నారు. ఈ సివిల్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళందరూ వేస్తున్నారు పిటిషన్ అన్నాడు ఆయన. దట్ ఈస్ వాట్ ది జడ్జిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్. ఈవీఎంస్ గురించి అందరికీ అనుమానం వేస్తే మన పెద్ద సర్వే అయింది దేశంలో సింహాద్రి దాని గురించి మాట్లాడలేదు. 52% of the population said, we have doubtful about EVM functioning in India. ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుంది మాకు అనుమానాలు ఉన్నాయని ఒక పెద్ద సర్వే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడలేదు. సో జ్యుడిషియరీ నో ప్రొఫెసర్ జస్టిస్ చంద్రకుమార్ ఇది హియర్ దేర్ ఆర్ అబౌట్ 10 judges were confirmed with RSS బ్యాక్గ్రౌండ్. ఒక వెస్ట్ బెంగాల్లో ఒక జడ్జి నేను టచ్లో ఉన్నాను, భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఇవాళ రిజైన్ చేసినాడు. నెక్స్ట్ డే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాడు. దేశంలో ఎవరైనా మాట్లాడుతున్నాడా ఎటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినాడు ఈయన? భారతీయ జనతా పార్టీకి క్లోజ్గా ఇచ్చాడా? ఎన్ని జడ్జిమెంట్స్ ఇచ్చినారు? 10 ఇచ్చాడా, 15 ఇచ్చినాడా, 20 ఇచ్చినాడా? దాని మీద ఏమాత్రం చర్చ లేదు. సుప్రీంకోర్టు ఆల్సో డజంట్ వాంట్ టు రైజ్. మనం చాలామంది అనుకుంటున్నాం ఏదైతే ఇది ఎలక్టరల్ బాండ్ జడ్జిమెంట్ వచ్చిందో అది చాలా హిస్టారిక్ జడ్జిమెంట్ అనుకుంటున్నాము. ఆయన చంద్రచూడ్ కూడా ఏమన్నాడు, అదంతా చేసి మీరు మాకు ఇవ్వాలి డేటా ఇచ్చినారు. లేదు నథింగ్ డూయింగ్ 5 daysలో డేటా ఇవ్వాలి, నథింగ్ డూయింగ్ వెబ్సైట్లో పెట్టాలి అన్నాడు. మంచిది పెట్టినారు, అంతవరకు వచ్చింది. బట్ సుప్రీంకోర్టు డి నాట్ గో ఫర్దర్. నేను 2 కోట్లు ఇస్తే నాకు 50 కోట్లు ఇస్తే నాకు 100 crores కాంట్రాక్ట్ వచ్చింది. ఆ డబ్బంతా ఎవరిది? Where did that money come from? Why did not the Supreme Court went further? Not only electoral bonds వచ్చింది, ఎవరికి ఇచ్చినారు మీరు డబ్బు, ఎవరెవరికి ఇచ్చినారు కాంట్రాక్టు, ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళంతా డబ్బు మరి ప్రజలకు రావాలి. He did not do that. ఆయన ఏమంది, ఎలక్టరల్ బాండ్ ఎవరు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, అదే పెట్టండి అన్నాడు. మనకిప్పుడు తెలిసింది ఏంటంటే ఎలక్టరల్ బాండ్ జడ్జిమెంట్లో ఒక కంపెనీ, కోవిషీల్డ్ అని కంపెనీ ఉంది కదా, అందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినాము, మనకు వ్యాక్సిన్ ఇచ్చినారు, వాళ్ళకి ఇచ్చినారు. మనకు నౌ వీ నో దట్ దే హావ్ బీన్ గివెన్ 5,000 crores టు ది ఎలక్టరల్ బాండ్స్. షెల్ కంపెనీ ఇచ్చినాయండి. కంపెనీస్ లేవు, ఎగ్జిస్టెన్స్ లేదు, ఆ కంపెనీకి ఆడిట్ లేదు, కంపెనీకి ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా, అసలు ఆ కంపెనీ ఉందా లేదా, వాళ్ళందరూ ఎలక్టరల్ బాండ్స్కి డబ్బు ఇచ్చినారు. బిగ్గెస్ట్ political scam in this country, highest level of corruption in this country. So many companies are there, 800 companies have given money out to all political parties, particularly to BJP. Why did not the Supreme Court go further? They did not do it. Chandrachud Ankutam, all of us think, he's a very, very, objective judge and is a very good judge, good Chief Justice. He did not go further. So when you look at, all institutions in this country have collapsed. Chandrakumar was talking about ED has completely collapsed. CBI has collapsed. RBI is not there. Demonetization చేసినప్పుడు RBI అన్నది. No discussion took place with us about demonetization. Demonetization చేసినప్పుడు RBI made it very clear. Because of demonetization, small scale industry, medium scale industry completely collapsed. ఆ తర్వాత GST తెచ్చినాడు ఆయన. If you look at 10 years rule of Narendra Modi. Democracy అన్నప్పుడు institutions have to function. When institutions don't function, we will head to jungle Raj, fascism, no rule of law, nothing.
All institutions. Tell me one institution which is working. He spoke about election commission. Chala detail ga matlanaadu. Election commission lo mana Narendra Modi, communal hatred speech iste vallu em chestunaru. They have written a letter to the president of the party. People's Representation Act very clearly says, ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకి ఇవ్వాలి. That man should, Narendra Modi should clarify. If they have written to Nanda, it's now we do not know what happened also. Every day the Prime Minister is making, communal hatred speech in India. It's against the spirit of the Election Commission of this country. You read any article of the Election Commission, their statute. Every day is making. Criticizing Muslims, criticizing, minorities, criticizing Christians. What is there in the, I have the constitution, I have the manifesto of the Congress party, very beautiful document. They are talking about social justice for farmers, for youth, for women, other sectors. He is completely distorting it. Completely distorting it. Can a Prime Minister of this country say, me intlo nunchi, they will take out Mangal Sutra? You will take 2 bedrooms తీసుకుంటారు, buffaloes తీసుకుంటారు, goats తీసుకుంటారు. That's the kind of a speech the Prime Minister of this country should give. Elections should be fought on issues. What are the biggest problems of this country? Poverty, social justice, economic justice, unemployment, distribution of wealth. Distribution of wealth is the Indian Constitution talks about socialism. What is the meaning of socialism? Socialism talk about equality and equity and distribution. So all institutions are collapsed. Let me take demonetization, completely collapsed. GST techinadu, then still small scale industry, medium scale industry is yet to recover. Then came COVID, what happened. In 4 hours is imposed lockdown. No sympathy, no empathy, no concern for the poor people of this country. They didn't even have an idea in some of the migrant labor in deshanlo unnarani. Then he brought about triple talaq, Article 370, then Ram Temple. Every day they are talking about that we will make this nation a Hindu nation, Hindu Rashtra. There is no country in the world where there are so many religions are there. Hinduism is there, Islam is there, Buddhists are there, Jains are there, Christians are there. It's a multi-religious country. Multi-religious country. And then he brought about Hindu Civil Code. Then we talked about economy is completely collapsed. Recently a report came. British government, British Raj ఉన్నప్పుడు కూడా అంత పావర్టీ లేదు, అంత పావర్టీ ఈ దేశంలో ఉన్నది ఇప్పుడు. I'll quote the report if you want. Even in 1930s, 1920s, that kind of a poverty was not there in India. అటువంటి పావర్టీ ఈ దేశంలో ఇప్పుడు ఉన్నది. And all of you know, 40 ఏళ్ళున్న ఇంత పెద్ద unemployment problem. In 60s and 70s, we did not have. But now, in 2024, the biggest problem of this country is unemployment problem. Every day we are getting data about, unemployment. So when you look at, economy of this country, completely collapsed. Secularism is completely collapsed. Democracy is completely collapsed. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు in the part? They are saying, ఈ దేశంలో ఒకటే లాంగ్వేజ్ ఉండాలి, ఒకటే రిలీజన్ ఉండాలి, ఒకటే కల్చర్ ఉండాలి, ఒకటే లీడర్ ఉండాలి, ఒకటే కరిక్యులం ఉండాలి, ఒకటే సిలబస్ ఉండాలి, ఒకటే ఐడియాలజీ ఉండాలి. హిందూయిజం only one code, uniform civil code, one culture, one history, one political party, one nation, one election, they are talking about all this. Can a country like India have? Everana Rajangam chadute unda Rajangam talks about that we are a multi-religious country, multicultural country, not monoculture, not one culture. So that every day talking about oka language, oka religion, oka leader, oka syllabus, oka ideology, oka civil code, and oka history, oka political party, one nation and one election. Also they are talking about. Is it possible to have one nation and one election in this country? What about federal spirit of the constitution? Is there the federalism? So when you look at all these institutions, it has completely collapsed. Okay? Then recently another report came. India is not a democracy. They said it is an electoral autocracy.